అఖండాటు సినిమా బాక్సాఫీస్ దగ్గర 5 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని 6వ రోజులోకి అడుగుపెట్టింది. ఫస్ట్ వీకెండ్ నుంచే మాస్ ఆడియన్స్ నుంచి వచ్చిన బలమైన రెస్పాన్స్ వల్ల సినిమా ప్రారంభం నుంచి భారీ హైప్ను క్రియేట్ చేసింది. మొదటి రోజు నుంచే కలెక్షన్ల విషయంలో సినిమా ట్రేడ్ను ఆశ్చర్యపరిచినా వర్కింగ్ డేస్లోకి ఎంటర్ అయిన తర్వాత సహజమైన డ్రాప్స్ మాత్రం తప్పలేదు. అయినా కూడా అఖండాటు సినిమా 6వ రోజు వరకు బాక్సాఫీస్ రేస్లో నిలబడటం గమనార్హం. బుధవారం 6వ రోజు సినిమా పూర్తిగా వర్కింగ్ డే మోడ్లో నడిచింది. గత 2 రోజులతో పోలిస్తే డ్రాప్ మరింత కనిపించినా మాస్ సెంటర్స్లో మాత్రం సినిమా ఇంకా శ్వాస తీసుకుంటూనే ఉంది. ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న సీడెడ్, నైజాం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో నైట్ షోలు కొంతవరకు నిలబడ్డాయి. ఫస్ట్ వీకెండ్లో వచ్చిన రెవెన్యూ వల్ల సినిమాకు ఇప్పటివరకు మంచి కుషన్ ఏర్పడింది. ట్రేడ్ అంచనాల ప్రకారం అఖండాటు సినిమా 6వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 3.8 నుంచి 4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం. నైజాం ఏరియాలో సుమారు 1.4 కోట్ల గ్రాస్ వచ్చింది. హైదరాబాద్ మల్టీప్లెక్స్ల్లో ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న సింగిల్ స్క్రీన్స్లో మాత్రం ఫ్యాన్ షోలు ఇంకా కొనసాగాయి. సీడెడ్ ఏరియాలో 6వ రోజు సుమారు 1.2 కోట్ల గ్రాస్ నమోదు కాగా కర్నూలు, అనంతపురం, కడప వంటి సెంటర్స్లో మాస్ రెస్పాన్స్ కొంతవరకు కనిపించింది. ఉత్తరాంధ్రలో 6వ రోజు సుమారు 0.45 కోట్ల గ్రాస్ వసూలైంది. విశాఖ, విజయనగరం వంటి ప్రాంతాల్లో సాధారణ వర్కింగ్ డే ట్రెండ్ కనిపించింది. ఈస్ట్ గోదావరిలో 0.3 కోట్లు, వెస్ట్ గోదావరిలో 0.22 కోట్లు, గుంటూరు ఏరియాలో 0.35 కోట్లు, కృష్ణా జిల్లాలో 0.28 కోట్లు, నెల్లూరులో 0.18 కోట్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద ఏరియా వారీగా చూస్తే భారీ క్రాష్ లేకపోయినా డ్రాప్ మాత్రం స్పష్టంగా కనిపించింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6వ రోజు కలిపి సుమారు 0.9 కోట్ల గ్రాస్ నమోదైంది. బెంగళూరు మార్కెట్లో కొత్త రిలీజుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో అఖండాటు షోలు పరిమితంగా నడిచాయి. ఓవర్సీస్ మార్కెట్లో కూడా 6వ రోజు డ్రాప్ కొనసాగింది. యుఎస్లో సుమారు $45,000 దాదాపు 0.38 కోట్లు వసూలు కాగా ఆస్ట్రేలియా, యూకే, గల్ఫ్ దేశాలు కలిపి మరో 0.32 కోట్లు రావటంతో ఓవర్సీస్ మొత్తం గ్రాస్ సుమారు 0.7 కోట్ల రేంజ్లో నిలిచింది. మొత్తం మీద 6వ రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ సుమారు 5.5 నుంచి 5.8 కోట్ల మధ్య ఉన్నట్టు అంచనా. దీంతో అఖండాటు సినిమా 6 రోజుల్లో వరల్డ్ వైడ్గా దాదాపు 112 నుంచి 113 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టయింది. షేర్ పరంగా చూస్తే ఇప్పటివరకు సుమారు 66 నుంచి 68 కోట్ల రికవరీ చేసినట్టు ట్రేడ్ లెక్కలు చెప్తున్నాయి. అంటే సినిమా మొత్తం బిజినెస్లో సుమారు 65% వరకు రికవరీ పూర్తయింది. అఖండాటు సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ మొత్తం దాదాపు 103 కోట్ల రేంజ్లో జరిగింది. అందులో 2 తెలుగు రాష్ట్రాల బిజినెస్ సుమారు 80 కోట్లకు పైగా ఉండగా ఓవర్సీస్లో 12 కోట్లకు పైగా, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి దాదాపు 10 కోట్ల బిజినెస్ నమోదైంది. ఈ లెక్కల ప్రకారం సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలంటే కనీసం 104 కోట్ల షేర్ రికవరీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన షేర్ను బట్టి చూస్తే సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్కు కొంత దూరంలోనే ఉంది. వర్కింగ్ డేస్లో కలెక్షన్లు మరింత తగ్గే అవకాశమున్న రెండో వీకెండ్ సినిమాకు కీలకం కానుంది. శుక్రవారం నుంచి మళ్లీ పికప్ వస్తే అఖండాటు సినిమా బ్రేక్ ఈవెన్ వైపు అడుగులు వేయగలదు. మాస్ ఆడియన్స్ నుంచి ఇప్పటికీ సినిమా మీద పూర్తిస్థాయి నెగటివ్ టాక్ రాకపోవడం ఒక ప్లస్ పాయింట్. బాలయ్య స్క్రీన్ ప్రెసెన్స్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, బోయపాటి మాస్ ట్రీట్మెంట్ సినిమాను ఇంకా రన్లో ఉంచుతున్నాయి. అయితే క్లాస్ ఆడియన్స్ నుంచి కథ, లాజిక్ విషయాల్లో వచ్చిన మిక్స్డ్ టాక్ వల్ల లాంగ్ రన్ కొంతవరకు ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంది. అయినా మాస్ సెంటర్స్లో సినిమా నిలబడితే అఖండాటు కనీసం సేఫ్ జోన్లోకి వెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా చూస్తే 6వ రోజు అఖండాటు సినిమా కలెక్షన్లు తగ్గినా ఇప్పటివరకు సాధించిన ఓపెనింగ్స్ వల్ల సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా పోటీలోనే ఉంది. రాబోయే రోజులు ముఖ్యంగా రెండో వీకెండ్ అఖండాటు సినిమాకు చాలా కీలకంగా మారనున్నాయి. మీరు అఖండాటు సినిమా చూసి ఉంటే మీకు సినిమా ఎలా అనిపించిందో, అలాగే లాంగ్ రన్లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో చెప్పండి.